మన శరీరంలో స్పెర్మ్ తయారవ్వడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది సార్? యా, ఓకే, ఓకే. ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్, వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. నార్మల్గా దట్ semen generation, regeneration process in the body, as per the medical science, it takes around 78 days. Okay. సో అక్కడ కొంతమంది సెక్సాలజిస్ట్ కానీ అండ్రాలజిస్ట్ కానీ దే సేస్ నో నో ఇట్స్ నాట్ లైక్ దట్, ఈవెన్ ఎవ్రీ డే ఆల్సో యూ కెన్ హ్యావ్ సెక్స్ అని చెప్తారు. బట్ దట్ ఈస్ పాసిబుల్, ఐఎమ్ నాట్ సెయింగ్ నో. బట్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ రీజనరేషన్ ఆఫ్ ద సిమెన్, it takes around 78 days for the one time ejaculation. ఓకే. సో అక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే మనం సెక్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు వెన్ ద సిమెన్ గెట్ రిలీజ్ ఆ టైంలో ఖచ్చితంగా ఏమవుతుందంటే మనకు ఈ సిమెన్ ద్వారా కొన్ని మినరల్స్ కూడా పోతుంది, ఈవెన్ కొన్ని న్యూట్రిషియస్ ప్రొడక్ట్స్ కూడా పోతుంది, కొన్ని ప్రోటీన్ అండ్ విటమిన్స్ కూడా పోతుంది. ఓకే. అండ్ అలాంగ్ విత్ దట్ ఈవెన్ కొన్ని క్యాలరీస్ కూడా మన బాడీలో తగ్గుతుంది. ఓకే. సో ఇన్ సడన్ థింగ్స్ లైక్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ స్పర్మాటోజెనసిస్, అదర్వైజ్ స్పామ్ జనరేషన్ ప్రక్రియ ప్రకారంగా మనం చూస్తే దట్ ఈస్ ఇన్ వన్ వే ఇట్ ఈస్ గుడ్ ఓన్లీ. అండ్ అదర్ వే ఇఫ్ యు ఆర్ ఒబేస్ and you are losing some sort of calories from your body, so that is also helpful for you if you are into obesity. Otherwise you are into overweight. Okay. Then only it is one way it is helpful. Or else I'll tell you, all the loss will be there if you are having sex on daily basis and excessive masturbation చేయడం వల్ల కూడా మనకు ఈ టైపు లైక్ రకరకాల లాసెస్ మన బాడీలో జరగడం అవకాశం ఉంది. అండ్ ఐ టెల్ యూ అనదర్ థింగ్, లైక్ ఈ స్పర్మాటోజెనసిస్ ఎప్పుడైనా మన బాడీలో జరిగితే అక్కడ ఏం జరుగుతుందంటే లైక్ బ్లడ్ నుంచి సీమెన్ వరకు వెళ్తాయి అన్నమాట. దట్ ఈస్ ద ప్రాసెస్. లైక్ ఫర్ ద ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ, లైక్ మీరు పాలు చూడండి, పాలు ఉంటాయి కదా మనకు ఇంట్లో. మనకు పాలు మనం బాయిల్ చేస్తున్నాం, మిగడా వస్తుంది, మిగడా నుంచి మనము పెరుగు పెడుతున్నాం. ఓకే. పెరుగు తర్వాత మనకు లైక్ మనం కరెక్ట్లీ అది ప్రాసెస్ చేసి అగైన్ మనకు ఏముంటుంది అంటే వెన్న తయారవుతుంది. ఓకే. ఆ తర్వాత అగైన్ వీఆర్ బాయిలింగ్ ఇట్. బాయిల్ చేసిన తర్వాత అగైన్ ఏమవుతుందంటే ఘీ తయారవుతుంది. ఓ, సో లైక్ మిల్క్ నుంచి ఘీ తయారవడానికి ఎన్నో ప్రాసెస్ ఉన్నాయి చూడండి మీరు. ఓకేనా. సో బ్లడ్ నుంచి సిమెన్ కూడా మనకు తయారవడానికి దర్ ఆర్ సో మచ్ ఆఫ్ ప్రాసెస్ రిక్వైర్ ఇన్ ద బాడీ, హ్యూమన్ బాడీ. దిస్ ఈస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మెడికల్ సైన్స్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. ఓకే. సో ఇన్ జనరలీ దిస్ ఈస్ ద ప్రాసెస్ ఇన్ ద హ్యూమన్ బాడీ. ఒకరు ఈవెన్ ఫుడ్ తినిన తర్వాత వాళ్ళకు ఫస్ట్ బ్లడ్ తయారవుతుంది, బ్లడ్ నుంచి ఎన్నో ప్రాసెస్ అయిన తర్వాత లాస్ట్కు సిమెన్ తయారవుతుంది. సో దానికి దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ మెడికల్ సైన్సెస్ ఇట్ ఈస్ ఎ వైటల్ ఫ్లూయిడ్ ఇన్ ద బాడీ. ఓకే. సో ఈ వైటల్ ఫ్లూయిడ్కి ఎన్నో ప్రాసెస్ ద్వారా తయారైన తర్వాత మనకు అగైన్ లాస్ట్ థింగ్ ఈజ్ ద సిమెన్. ఓకే. సో ఎన్నో ప్రాసెస్ తయారవుతుంది కదా, దానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఓకే. ఇంపార్టెన్స్ ఇస్తేనే మన హెల్త్ 100% బాగుంటుంది. ఓకే, దర్ ఈజ్ ఎ లిమిటేషన్. ఇఫ్ యు ఆర్ having sex with a limit, then I'll say like you can maintain a healthy body. సార్, ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే చాలా మంది హస్తప్రయోగానికి అలవాటు పడ్డారు. అంటే అది ఒక టీనేజ్ వచ్చినప్పటి నుంచి హస్తప్రయోగం, మ్యారేజ్ లైఫ్ వరకు హస్తప్రయోగం చేస్తూనే ఉంటారు. ఇంక్లూడింగ్ మ్యారేజ్ తర్వాత కూడా కొంతమందికి ఎరెక్షన్ హస్తప్రయోగం మీద ఎక్కువ శాతం ఉంటుంది. ఇది చేసుకోవడం వల్ల మంచిదా చెడు? It's very good question. యాక్చువల్లీ ఎక్కువ మంది సెక్సాలజిస్ట్ కానీ అండ్రాలజిస్ట్ కానీ మీరు బాళపరంగా ఆలోచిస్తే దే విల్ సే ఎవ్రీడే యూ మస్ట్ డూ మాస్టర్బేషన్. ఓకే. బట్ ఇట్స్ నాట్ కరెక్ట్. ఎందుకు కరెక్ట్ కాదంటే అవర్ హ్యాండ్ స్కిన్, పామ్ స్కిన్ విచ్ ఈస్ దేర్, సో దట్ ఈజ్ యాక్చువల్లీ రఫ్ స్కిన్. ఓకేనా.
So that is particularly it is not meant for the penis. Okay, that is one. And number two, if you think of vagina, vaginal layer inside which is there, so that is very soft. Yes. Okay, so that is God is given to all the ladies, that is because of the penis only. Okay, so there are so much of difference మనం అక్కడ అనుకోవాల్సింది. అండ్ దట్ వెజనల్ లేయర్ కానీ లేకపోతే లైక్ సాఫ్ట్నెస్ ఆఫ్ ద బ్రెస్ట్ టిష్యూస్ అండ్ ఆల్, సో దిస్ ఈజ్ యాక్చువల్లీ ఇట్ ఈస్ వెరీ సాఫ్ట్, దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ పీపుల్ ఎంజాయ్ విత్ దట్. ఓకే, సో మనకు ఉన్న పెనీస్లు కొన్ని చిన్న చిన్న నరాలు ఉంటాయి. ఓకే, ఈ మాస్టర్బేషన్ చేయడం ద్వారా, ఈ హస్తప్రయోగం చేయడం ద్వారా అక్కడ ఏమవుతుందంటే లాంగ్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఇట్ లైక్ వన్స్ ఇన్ బ్లూ మూన్, దట్ ఈజ్ ఓకే, దట్స్ నో ప్రాబ్లం. లేకపోతే సపోజ్ యూ కీప్ ఆన్ డూయింగ్, కొంతమంది డైలీ బేసిస్లో చేస్తారు, కొంతమంది వీక్లీ ట్వైస్ థ్రైస్ చేస్తారు. అలా అని చేస్తే కూడా అక్కడ ఏమవుతుందంటే ఆ చిన్న చిన్న నరాలని డ్యామేజ్ అవడం అవకాశం ఉంది. సో అప్పుడు ఏమవుతుంది, లైక్ అక్కడికి బ్లడ్ ఫ్లో సరిగా ఉండదు తర్వాత. ఓకే, బ్లడ్ ఫ్లో ఉండకపోతే ఆటోమేటికలీ మనకు స్ట్రాంగ్నెస్ తగ్గడం అవకాశం ఉంది. అండ్ ఇన్ ద లేటర్ స్టేజ్, లెట్ us say ఆఫ్టర్ 35-40 years ఆఫ్ ఏజ్, వాళ్ళకు నార్మల్గా ఈ హార్మోన్ లెవెల్ తగ్గడం వల్ల వాళ్ళ బాడీలో ఆటోమేటికలీ స్ట్రాంగ్నెస్ కూడా తగ్గిపోతుంది. అండ్ దట్ ఈస్ ద మెయిన్ రీజన్ దే విల్ ఫాల్ ఇన్ టు ద ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్. ఈవెన్ మనకు దానివల్ల కూడా దట్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ యాక్చువల్లీ. వాళ్ళ ఏంటంటే లైక్ నార్మల్గా ఈ శీఘ్ర పతనంకి వాళ్ళ శీఘ్రస్ఖలనం అంటారు, శీఘ్రపతనం కూడా అంటారు, దానికి కూడా గురి అవుతారు అన్నమాట. సో దీస్ ఆర్ ద స్పెసిఫిక్ రీజన్. అండ్ అనదర్ థింగ్ ఐ టెల్ యూ, లైక్ ఎప్పుడైనా సరే మనము మాస్టర్బేషన్ చేస్తున్నప్పుడు, డూ యూ థింక్ యూ కెన్ ఎంజాయ్ ద సెక్స్? నో, just for a fraction of a second only, you will have the enjoyment when the sperm is released. That's all. Okay, apart from that there is nothing. మనకు ఏం లేదు అక్కడ ఎంజాయ్మెంట్. సో ఎట్లా ఎంజాయ్మెంట్ అంతా లేనప్పుడు మనం ఎందుకు హస్తప్రయోగం చేయడం అండ్ ఎందుకు ఆ టైప్ ప్రాబ్లమ్స్కి మనం గురవడం? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.